అంగన్వాడీలో కొలువుల జాతరట. నియామక ప్రక్రియ ప్రారంభమైందట. 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు ఉన్నాయట. ఇందులో ఈ అంగన్వాడీల్లో 3,100 మంది టీచర్లట, సహాయకులుగా 12,882 మంది అట. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో 15,982 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతున్నది. ఆయా జిల్లాల్లోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమ శాఖ భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులు, మహబూబ్ నగర్లోని 4 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి 177 పోస్టులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ కాబోతున్నాయట. సో కొత్తగా ఇందులో ఇంటర్వ్యూ విధానం అనేది ఒకటి తీసుకొచ్చిరట. సాక్ష్యం అంగన్వాడీ నిబంధనల ప్రకారం అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తప్పనిసరి చేసిందట. అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదివి ఉండాలట. అలాగే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకొచ్చిందట. ఈ మేరకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతిస్తూ జీవో నెంబర్ 4 అండ్ మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో నెంబర్ 6 జారీ చేసింది. ఆ ప్రకారం మల్టీ జోన్ 1 పరిధిలో మొత్తం 20,584 అంగన్వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయక పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయట. ఇది మల్టీ జోన్ 1. మల్టీ జోన్ 2 పరిధిలో 15,197 అంగన్వాడీ కేంద్రాల్లో 1,247 మంది టీచర్లు, 5,145 మంది సహాయకులు కలిపి మొత్తం 6,392 ప్లస్ ఈ 7,000 మొత్తం కలిపి 15,982. వాస్తవంగా పోస్టులు భర్తీ చేయాలని ఏడాదిన్నర క్రితమే సర్కార్ నిర్ణయించింది. నియామక విధానం, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సర్వీస్ నిబంధనలు తదితర అంశాలపైన అధ్యయనం చేసి ఈ నియామక విధానాన్ని ఖరారు చేసిందట. ఇప్పుడు సహాయకులకి మరి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉన్నదా? సరే, టీచర్ల కంటే ఉంటే బెటరు, బాగుంటుంది. మినిమం అదైనా ఉండాల్సిందే. దాంతోపాటు అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామాల్లోని సంబంధిత వార్డులో స్థానికులై ఉండాలన్నట. ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళే అప్లై చేయాలన్నట. గిరిజన, ఆదివాసీ తాండాలు, గూడాలు, ఆవాసాల్లో పోస్టులకు సంబంధిత ఆవాస ఎస్టీ మహిళలు అర్హులట. ఎస్సీ వార్డుల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలే అర్హులట. ఎక్కడో లక్కనే. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులట. టీచర్ల అండ్ సహాయక పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఇంటర్మీడియట్ తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి, పాస్ కావాలి ఇంటర్మీడియట్. సహాయకుల పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో తదుపరి 10వ తరగతి పాస్ అయిన వారిని పరిగణలోకి తీసుకుంటారట. ఒకవేళ అక్కడ ఎవరు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు లేరు, అప్పుడు సహాయకుల్లో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారట. ఒకవేళ లేకపోతే ఎంపిక మార్కులకు వెయిటేజీ ఉంటుందట. ఎంపికలో మార్కులకు వెయిటేజీ ఉంటుందట. ఇంటర్లో వచ్చిన మార్కులకు 70%, వితంతువులకు 5%, అనాథలకు 10%, దివ్యాంగులకు 5% వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు ఉంటాయట. ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇక ఈ ఖాళీలు అన్నీ చూసుకోవచ్చు. ఇక మొత్తం 1,500 పోస్టులలో టీచర్లు ఎంతమంది, సహాయకులు ఎంతమంది. ఆసిఫాబాద్లో 182 టీచర్ పోస్టులు, 452 సహాయకులు. మంచిర్యాలలో 110 టీచర్లు, 398 సహాయకులు. పెద్దపల్లిలో 56 టీచర్లు, 252 సహాయకులు. భూపాలపల్లిలో 50 మంది టీచర్లు, 133 సహాయకుల పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. ములుగులో 95 టీచర్లు, 319 మంది సహాయకులు. ఆదిలాబాద్లో 176 టీచర్ పోస్టులు, 628 సహాయక పోస్టులు. ఇట్లా మొత్తం లెక్క అంతా చూడవచ్చు మనం. 15,000 పోస్టులకు ఈనాడులో మీరు ఈనాడు పేపర్లో వెబ్సైట్లో చూసుకోండి.